తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయకుడు మనో యువ నటుడు కార్తీక్ రాజు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గత 40 ఏళ్లుగా గాయకుడిగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ భాగ్యాన్ని కలిగించిన స్వామివారికి మనో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతి రావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. టీటీడీ భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఇదే క్రమంలో నటుడు కార్తీక్ రాజు తన సినిమా విశేషాలను పంచుకుంటూ రాఘవేంద్రరావుతో ప్రాజెక్టు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం ఆ స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరదు. మళ్ళీ వారిని చూసే భాగ్యం కలిగింది. చాలా సంతోషం. మనకి రాజధాని వచ్చింది, ఎంతో ఆనందం అమరావతి. సో ఈ సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి 40 సంవత్సరాలుగా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ అలరించే అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మీడియా మిత్రులందరికీ మరొక్క మారు ఆ స్వామి ఆశీస్సులు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ ఉండాలని ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గోవిందాయ నమః. ప్రతి సౌకర్యం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎంతో అద్భుతంగా చాలా మెరుగ్గా చేస్తున్నందుకు అధికారులందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పినట్టు చాలా బాగుంది. లోపల దర్శనంగానే పెట్టే ప్రసాదాలు కానీ ఇంకా వెంకటేశ్వర అనుగ్రహం అందరూ బాగుండాలి, అందరూ చల్లగొండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లా సైకిల్ అత్తగారు పెట్టలేదు, తెలంగాణ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. అది రేపు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 1980s బ్యాక్డ్రాప్ లో సో అది జరుగుతుంది. ఇంకోటి నెక్స్ట్ రాఘవేంద్ర గారి డిస్కషన్. ఓం నమో వెంకటేశాయ.